తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలకేట విలసదస్తాభిరా సేవితాం హస్తైశ్చక్ర గదాసికేట విశికాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో. మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసు నవ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ, సనాతన ధర్మ బంధువులందరికీ మీకు కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయము 14. సంపద బాగా ఉంటుంది, ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే రాజపూజ్యము 4, అవమానం 5. సో మకర రాశి వారికి ఈ సంవత్సరము ఎలా ఉంది అని అంటే, ఒకటి, మీకు కొన్నేళ్లుగా ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సమస్యలు పరిష్కారాలు దొరుకుతాయి. ఈ సంవత్సరము మకర రాశి వారికి పరిష్కార మార్గము లభిస్తుంది. అండ్ ఇన్నేళ్లుగా మీరు పోగొట్టుకున్నవి ఏవైనా ఉంటే తిరిగి మీకు వచ్చేస్తాయి. ముఖ్యంగా ఏమైనా పెండింగ్ కేసులు ఉన్నా, ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నా అన్ని క్లియర్ అయిపోతాయి. మాక్సిమం మీరు సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నం చేయండి, మంచిగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ మకర రాశి వారికి 7.5 సంవత్సరాలు శని వీడిపోతుంది. నాకు తెలిసి ఒక వ్యక్తి కరెక్ట్గా 7 సంవత్సరాల క్రితం, 7.5-8 సంవత్సరాలు అయింది, ఆ టైంలో అతను కూడా మకర రాశి, చిట్ ఫండ్ బిజినెస్ చేస్తున్నాడు. మధ్యలో ఒక ఇద్దరు చిట్టీలు కట్టలేదు అంటే ఏకమేడ కూలిపోయినట్టే, ఇద్దరు కట్టకపోతే. సో కూలిపోయింది. అతని మీద అందరు క్రిమినల్ కేసులు పెట్టేశారు. అతను ఏం చేశాడు, వచ్చిన లాభాలతో అయితే అతను కొన్ని ల్యాండ్లు అయితే కొని పెట్టుకున్నాడు. అవేం పోయిందంటే 7.5 సంవత్సరాలు వాడు గనక అప్పుడు గనక ఏళ్ళనాటి శని పట్టుకోకపోయి ఉంటే వాడు ల్యాండ్ అమ్మేస్తాడు. ఏంటి, ల్యాండ్ అమ్మేసేవాడు. ఆ ల్యాండ్ శంకర్పల్లిలో కొన్నాడు, శంకర్పల్లి దగ్గరనే ల్యాండ్ కొన్నాడు. అప్పట్లో 7.5 సంవత్సరాల క్రితం చాలా తక్కువ రేట్ ల్యాండ్ కొన్నాడు. డిస్ప్యూట్ అయిపోయి ఆ ల్యాండ్ కాస్త కోర్టు లాగేసుకుంది, అంటే కోర్టులో ఇరుక్కుపోయింది ల్యాండ్. ఇప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ ఎంత అయింది అని అంటే, వాడికి అప్పులు తీర్చగా కూడా వాడికి డబ్బులు మిగులుతాయి. దాదాపు 30 కోట్ల డబ్బులు వచ్చేంత ల్యాండ్ అది. ఇప్పుడు 30 కోట్లు. అప్పట్లో వచ్చిన లాభానికి 3.5 కోట్లకో 5 కోట్లకో కొన్నాడు. ఇప్పుడు అది 30 కోట్లు అయింది. సో ఇప్పుడు శని వల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా అంటే లాభమే జరిగింది. కాకపోతే 7 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాడు. అట్లాగే ఒక పెద్ద కంపెనీ కూడా ఉంది, చాలా పెద్ద కంపెనీ. ఎప్పుడైతే తెలుగు రాష్ట్రం ఏర్పడిందో అప్పుడు వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. వాళ్ళ ఆస్తులన్నీ ఈడీకి అటాచ్ చేసుకున్నారు. చాలా పెద్ద కంపెనీ, పేరు చెప్పను కానీ ఓ బంగారం అన్నమాట, గ్రీన్ బంగారం అనే కంపెనీ పేరు. ఇది వ్యవసాయం బంగారం కంపెనీ పేరు. సో ఇప్పుడు వాళ్ళకు కూడా డబ్బులు రాబోతున్నాయి. సో వాళ్ళ క్లయింట్స్ అందరికి కూడా డబ్బులు వచ్చేస్తాయి, అందరికి పరిష్కారం దొరుకుతుంది. అట్లా మకర రాశి వారికి ఇప్పుడు పరిష్కార మార్గం దొరుకుతుంది. సో ఎన్నేళ్లుగా మీరు బాధపడుతున్న వాటన్నిటికి కూడా సమస్యలు దూరం అయిపోతాయి. యు విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. సో క్లియర్ అయిపోతాయి. ఎవరికి బాగా కలిసి వస్తుందండి? ఏ రంగంలో ఉన్న వాళ్ళకి మకర రాశి? ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళకి బాగుంటుంది. భూమి బంగారము నమ్ముకున్న వాడికి ఎప్పటికైనా బాగానే ఉంటుంది. సో వాళ్ళకి బాగుంటుంది, ఉద్యోగస్తులకు బాగుంటుంది, ముఖ్యంగా విదేశీ యోగానికి ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. కాకపోతే ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. మంచిదే, ఇళ్ళు కానీ భూములు కానీ ఏమన్నా ఉంటే కొనుక్కోండి. ఈ సంవత్సరము మకర రాశి వారికి ఏంటంటే పట్టిందల్లా బంగారం బాగుంది. 2.5 సంవత్సరాలు అదృష్ట యోగం ఉంటుంది. ఇటు గురువు అనుగ్రహిస్తాడు, ఇటు శనిగ్రహం కూడా అనుగ్రహిస్తాడు. ఏదో గురువు ఏదో 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు కూడా మీ నుంచి ఏదన్నా ఒకటి ఆశిస్తారు, మీకు మిత్రులుగా మారిపోతారు. ఈ విధంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నత స్థితి ఉంది, లాభాలు ఉన్నాయి, బాగుంది. కాకపోతే మీరు తగ్గాలి, తగ్గకపోతే కష్టం. ఎందుకోసమంటే
ఈ శ్రవణ నక్షత్ర జాతకులు ఎట్లున్నారంటే వీళ్ళ జీవితంలో ఒక్కసారి నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఆ నెగిటివ్ నుంచి బయటకు రారు, అక్కడనే పడి ఏడుస్తూ ఉంటారు. సో కాబట్టి శ్రవణ నక్షత్ర జాతకులకు చెప్పడం ఏంటంటే, మీరు తప్పకుండా నన్ను కలవండి. నేను చెప్తున్నా కదా, నన్ను కలవండి. మీకు నేను కొన్ని 2-3 తిట్లు తిడతాను, ఆ తిట్లు తినండి. ఎందుకోసం అంటే మీకు ఎవరైనా గట్టిగా తిడితే తప్ప మీరు జీవితంలో మీరు ముందుకెళ్ళరు. ఎందుకోసం అంటే జీవితంలో తిట్టాలంటే అమ్మ నాన్న గురువు ఈ ముగ్గురే తిడతారు, ఇంకోటి తిడితే మనం పడంగా. అధికారం ఉంటుంది అది. కదండి. సో ఎందుకోసం అంటే మీ జీవితంలో మీరు బాగుపడాలని కోరుకునే వాళ్ళు వీళ్ళు ముగ్గురే ఉంటారు. అందుకే పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలైనా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు అయినా నా దగ్గర వచ్చి కూర్చొని తిట్టించుకొని పోతారు. ఏమన్నా తిట్టండి గురుగారు, నన్ను ఎవరు తిట్టట్లేదు, నేను రైట్ ఉన్నానా రాంగ్ ఉన్నానా ఏం చేస్తానో తెలియట్లేదు సరి అంటారు. చేయమని. సో అట్లా తిట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. తిట్టడం అంటే ఏంటంటే ఇలా చేయకండి అలా చేయండి అని చెప్పడమే, Suggestions. అంతే. Hmm. సో ఎందుకోసం అంటే మీ మీద సింహావలోకనం చేసేది మీ గురువే. Hmm. సింహావలోకనం అనే అర్థం ఏంటి అని అంటే, మనం అడవిలో వెళ్తే పులి మనం 100 సార్లు, మనం పులిని 2-3 సార్లు చూసే లోపల పులి మనం 100 సార్లు చూస్తుందట. Hmm. సో దాన్ని సింహావలోకనం అంటారు. Hmm. మీకు ఒక గురువు ఉండాలి, ఆ గురువు మీ గురించి చూస్తూ ఉండాలి. Hmm. కానీ మాత్రం ఈ సంవత్సరంలో అదృష్ట యోగ జాతకుల్లో Hmm. మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు. Hmm. పెళ్లి చేసుకోండి, పర్లేదు, ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవచ్చు మకర రాశి వాళ్ళు. బాగుంది. పరిహారాలు గురువు గారు. పరిహారం వచ్చేసి మకర రాశి వారికి ప్రత్యేకంగా మీరు ఈ సంవత్సరం చేయాల్సింది ఏంటంటే దత్తాత్రేయ హోమం చేయించుకోండి. ఎందుకోసం అంటే గురువు శత్రుస్థానంకి వచ్చాడు కాబట్టి కొంచెం సంపదలు అంత క్రియేట్ అవ్వు. దత్తాత్రేయ హోమం, అదేవిధంగా అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మి యాగం, ఈ రెండు తప్పకుండా చేయించుకోండి. దత్త హోమం ఎందుకు చేయమని చెప్తున్నాను అంటే, ఈ దత్త హోమంతో పాటు కార్తవీర్యార్జున మంత్రం కూడా దీంట్లో కలిసి వస్తుంది. ఇది చేయటం వల్ల గతంలో మీరు ఏదైనా కోల్పోయినా, మనుషుల్ని కోల్పోయినా, ఆస్తులు కోల్పోయినా తిరిగి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ హోమం చేసుకోండి, అంత బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత.